నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బీఆర్ఎస్ పార్టీకి నిద్ర పట్టకుండా ఉందని అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతుంది. నరేంద్ర మోడీ చరిష్మాతో తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రజల మధ్యకు వస్తున్నారు. ముఖ్యంగా రైతన్నల కోసం తాను ఉద్యమిస్తున్నట్లు చెబుతున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందంటున్న కేసీఆర్ మాటల్లో నిజముందా? అసలు తెలంగాణ రైతాంగాన్ని తాను ఉద్ధరించానని చెప్తున్న కేసీఆర్ మాటల్లో నిజమెంత? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో 100 రోజుల్లో ఫెయిల్ అయిందా? ఇదే అంశాన్ని ఈరోజు చర్చలో కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పటేల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత ఆచార్య గారు జూమ్ కార్డులో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా జూమ్ కార్డులో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పాపిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పాపిరెడ్డి గారు, నిన్న కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ ముందుకు వచ్చారు. చాలా టైం ఇచ్చాము ఇప్పటికే మనము కాంగ్రెస్ పార్టీకి, కాబట్టి వాళ్ళు కుదురుకోవాలని టైం ఇచ్చాము, కానీ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు, ఇంత కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అనుకోలేదు. రానున్న రోజుల్లో రాష్ట్రమంతా రైతుల కోసం నేను ఆందోళన చేపడుతున్నాను అంటున్న కేసీఆర్ మాటలను ఎలా చూడాలి మనం? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం కానీ ప్రజల సమస్యల పైన పోరాటం కానీ చేయొచ్చు. ఎవరికేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే ప్రతిపక్షాలు బాధ్యత అది. కానీ కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన మాటలలో వాస్తవికత కన్నా కూడా అభూత కల్పన ఎక్కువ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎలక్షన్స్ పోకముందే, అంటే ఈ ఖరీఫ్ కాలం అంటే మనకు జూన్ జూలై ప్రాంతంలోనే వర్షాలు సరిగ్గా పడలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలై వరకు సరిగ్గా వర్షాలు పడలేదు. అప్పుడే కరువు అనే ఒక పరిస్థితి ఏర్పడదు. కానీ అదృష్టవశాత్తు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడ్డాయి, అక్కడనే వరదలు వచ్చినాయి. ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు పడలేదు. మొత్తం మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులో నీళ్ళు నిండలేదు. మనది కింది రాష్ట్రం కాబట్టి మన దగ్గరికి వచ్చే వరకు ఆ వర్షం నీళ్ళు కూడా పూర్తిగా ఆగిపోయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కింది ఆ పులిచింతల మొత్తం అంతటా కూడా నీళ్లు రాలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఖరీఫ్ సీజన్లో నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. అది వాస్తవం, ఎవరైనా తెలుసుకోవచ్చు. అయితే ఏమైందంటే అప్పుడు కూడా కొంత వాటర్ టేబుల్ ఉండే కాబట్టి కొంత పంటలు పండించుకోవడానికి బోర్తో అవకాశం ఉంది. మొన్న రెండో పంటకు వచ్చే వరకు ఏంటంటే గ్రౌండ్ వాటర్ లేదా భూమిలో ఉన్న నీటి అది స్థాయి పూర్తిగా తగ్గిపోయి బోర్లు ఎండిపోవడము, లేకపోతే ఎండలు ఎక్కువ నీళ్లు పారకపోవడం జరుగుతున్నది ఒకటి. రెండవది ఏంటంటే ఈసారి మొన్ననే హిందూలో ఒక 5-6 రోజుల కిందనే ఒక సీరియస్ పెద్ద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న రిజర్వాయర్లలో 25% నీళ్లు కూడా లేవు. ఎప్పుడు కూడా ఇంత తక్కువ స్థాయి నీళ్లు లేవు. ఎందుకంటే ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం ఉన్నదో ఈ సంవత్సరంలో దాదాపుగా వర్షాలు తక్కువగా పడ్డాయి కాబట్టి ఈవెన్ ఉత్తర భారతదేశంలో కూడా చాలా రిజర్వాయర్స్లో కానీ ఉత్తర భారతదేశంలో కూడా దాదాపు పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. కాబట్టి ఒకటేంటంటే కాంగ్రెస్ రాంగ్ అనేది రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోతాయి కాదు. ఇది ఒక విధంగా నేను నాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. ప్రకృతి ఈసారి జరుగుతున్న ఈ సమస్య, ఈసారి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వాటర్ సమస్య వచ్చింది. బెంగళూరులో 2 నెలల కింద నుంచి వాటర్ సమస్య మొదలైంది. ఈసారి అనుకుంటా ఇంకా ఈ ఏప్రిల్ మేలో ఈ నీటి సమస్య, నీటి ఎద్దడి అనేది చాలా తీవ్ర రూపంగా దాల్చే అవకాశం ఉన్నది. అదృష్టవశాత్తు ఈ ఏప్రిల్ ఇప్పుడు, ఎందుకంటే గత 5-6 సంవత్సరాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడు కూడా ఏప్రిల్లో ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఆ వర్షాలతో ఓసారి పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే అప్పుడు కరువును కొంత తగ్గడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఏదో రైతులను ఆదుకున్నాడు, రైతులకు ఏదో బ్రహ్మాండంగా ఎలుగబెట్టిండో ఏవో చేసినది అవి తప్పుడు. ఒకవేళ రైతు బంధు ఇవ్వకపోతే రైతు బంధు లేదా రైతు భరోసా మీద అడగవచ్చు. రెండోది ఏంటంటే నేను ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలే కాలేదనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఉన్నది
తెలంగాణ రాష్ట్రం చాలా సంవత్సరాలు 2వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యలు. అట్లా రైతులకు చూసుకుంటే ఆయనే రైతు ఏది బీమా కానీ, అది ఏది రైతు పంటల అంటే పంటల బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, లేకపోతే ఉచిత చాలా ప్రామిస్ చేసారు, చాలా జరగలేదు. అయితే కేసీఆర్ గారికి ఒక అదృష్టం ఎట్లా కలిసి వచ్చిందంటే ఆయన పరిపాలించిన కాలంలో వర్షాలు దాదాపుగా సమృద్ధిగా పడడం జరిగింది. ఆ వర్షాలను ఆయనే కాళేశ్వరం 1 కోటి ఎకరాలను చూపెట్టి ప్రజలను నమ్మించి అన్ని రోజులు రాజ్యం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలు అంటే ఫ్లడ్స్ వచ్చి కాళేశ్వరం మునిగిపోయిన, పంప్ సెట్లు మునిగిపోయినప్పటికీ కూడా, ఈ సంవత్సరం కాళేశ్వరం పెట్టి కుంగిపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి కానీ అంతకుముందు కానీ పెద్ద ఎత్తున నీళ్ళు రాలేదు. అయితే నీళ్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు పంపింగ్ చేయలేదు. పంపింగ్ చేస్తే కూడా కొంత ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేది. నిన్న ఆయన వేయిన ఏరియా ఏదంటే గోదావరి పరివాహక ప్రాంతం ఏది జనగామలో కొంత, సూర్యాపేటలో కొంత. అయితే ఈసారి రిజర్వాయర్స్ లో కూడా ఒకవేళ కేసీఆర్ గారు ఆ వర్షాకాలమే ఒకవేళ కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున నీటిని తోడిపోసి ఈ ఏది లోయర్ మానేరు, అప్పర్ మానేరు ఇవన్నీ నింపగలిగితే కొంత బాగానే ఉండదు. కానీ వాళ్ళ పరిపాలన చేయలేదు. ఎప్పుడైతే అది మన కాళేశ్వరం కొంత కుంగుతాన్ని తెలవగానే మొత్తం నీళ్ళని వదిలిపెట్టి నీటిని పంపింగ్ చేయలేదు. నీటిని పంపింగ్ చేయకపోవడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఈ శ్రీరామ్ సాగర్ లో తగినంత నీటి అది లేదు కాబట్టి అవి ఇప్పుడు మన సూర్యాపేట అంటే టేల్ ఎండ్ అంటే లాస్ట్కి వచ్చే ప్రాంతం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆఖరికి అంతిమంగా వచ్చే ప్రాంతం సూర్యాపేట. కాబట్టి సూర్యాపేట కానీ దేవుడిపల్లి తిరిగినవన్నీ కూడా అవి వర్షాలు తక్కువగా ఉంటాయి, కరువు ఎక్కువగా ఉంటుంది. వాటర్ టేబుల్ కూడా తొందరగా పడిపోయింది కాబట్టి ఈ కరువు ప్రాంతం వచ్చింది. అయితే ఒక విషయం ఏంటంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకునేది అంటే రైతులకు ఎట్లా పంటలు ఎండిపోయినా లేకపోతే నష్టపడ్డా కూడా ప్రభుత్వం పోయి ఆదుకోవాలి, వాళ్ళకి తక్షణమైన సాయం చేయాలి, వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ ఇవ్వాలో అది ప్రభుత్వం చేయాలి. చేయకపోతే మాత్రం కేసీఆర్ దాని మీద తప్పకుండా రాజకీయం చేసి రాజకీయంగా దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుంది. ఓకే బాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి బీఆర్ఎస్ నేత వివేక్ పటేల్ గారు ఉన్నారు. వివేక్ పటేల్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను చాలా సందర్భాల్లో ఈ సందర్భం చెప్పలేదు, సందర్భం వచ్చింది చెప్తా ఉన్నా సార్. నేను పాపిరెడ్డి సార్, నేను జేఎన్టీ స్టూడెంట్ సార్. ఏమండి? వివేక్ పటేల్ గారు ముందుగా చెప్పండి. వివేక్ పటేల్ గారు ఒక్కసారి వివేక్ పటేల్ గారు, ఎన్నో రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ ముందుకి మళ్ళీ రావడం జరిగింది. మొన్న అంతకుముందు నల్గొండ సభ తర్వాత అనుకుంటా మళ్ళీ ఇప్పుడే రావడం, మరి ప్రెస్ ముందుకు రావడం జరిగింది. జర్నలిస్టుల్ని భలే ఫస్ట్ టైం బాగా శాంతంగా మాట్లాడినట్టున్నారు నిన్న జర్నలిస్టులతో. అంతకుముందు ఎప్పుడు కూడా చాలా ఘాటుగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటారు అంత మెత్తగా మాట్లాడారు జర్నలిస్టులతో? ఫస్ట్గా దాని గురించి చెప్తారా సార్? ఈరోజు మేము మెత్తగా మాట్లాడుతున్నామో మెత్తగా మాట్లాడుతా ఉన్నారు అంటున్నారు. మేము కొద్దిగా హార్ష్గా మాట్లాడుతున్నామో మీరు చాలా జర్నలిస్టులతో మాట్లాడే విధానం ఇదేనా, ఇదే పదజాలం వాడతారా? అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమంటా ఉన్నారు, చాలా శాంతంగా మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి శాంతంగా మాట్లాడారని చెప్పి మీరు చెప్పబోతా ఉన్నారు. అదే కదా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అని కాదు సార్, అందరిలో కూడా అదే చర్చ ఉంటుంది. అంటే కేసీఆర్ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్ కదా, ఎప్పుడు కూడా జర్నలిస్టులు అయినా ఎవరైనా కూడా గట్టిగా ఉన్నట్టుగా సూటిగా మాట్లాడతారు ఆయన. మరి ఈసారి ఎందుకు అంత రక్షణాత్మక ధోరణిలో మాట్లాడుతున్నారో అర్థం కాక అడిగే మిమ్మల్ని అంతే. ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడిందన్నీ కూడా 100% వాస్తవాలు. ఈ రోజు సార్ ఇందాక చెప్పారు వర్షాధార పరిస్థితి గురించి. మీరు కనుక గత సంవత్సరం తెలంగాణ మీరు అలా గూగుల్లో కొడితే వస్తుంది సార్, పడాల్సిన వర్షపాతం కంటే 16% ఇంకెక్కువగా నమోదైంది సార్. ఈసారి వర్షం పడలేదని చెప్పి అంటా ఉన్నారు. ఖచ్చితంగా సార్ ఈశాన్య ఋతుపవనాలలో పడేటువంటి వర్షపాతం సాధారణ వర్షపాతం ఒక నిమిషం తినండి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్సెస్ పడ్డది, ఫ్లడ్స్ వచ్చినాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున డెఫిసిట్. ఇప్పుడు నేను వేదిక కేసీఆర్ గారు అదే ప్రాంతానికి వెండు, సూర్యాపేట కానీ మిగతా ఏరియాలు కానీ. ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అన్ఈవెన్ రెయిన్ఫాల్ పడ్డది, ఒక్కసారి పడ్డది వెళ్ళిపోయింది.
కంటిన్యూగా పడలేదు. నువ్వు అది ఆ రికార్డు పెట్టుకొని చూస్తే అది తప్పు. నువ్వు ఒక అగ్రికల్చర్ ఎకనామిక్స్ అని ఎక్స్పర్ట్గా చెప్తున్నా, వర్షం ఈవెన్గా పడాలి, కంటిన్యూగా పడాలి. ఒకసారి వచ్చి పెద్ద ఎత్తున పడి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత నాకు ఇంత పర్సెంటేజ్ పడ్డది, అంత అది తప్పు అవుతుంది. ఎందుకు మరి అంత వర్షం పడితే పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? కారణం ఏంటి? నీళ్ళు లేకనే కదా. ఇప్పుడు వివేక్ పటేల్ గారు సార్ ఏమంటారంటే, పాపిరెడ్డి గారు ఏమంటారంటే, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దాన్ని 100 రోజుల కాంగ్రెస్ పాలనకు అంటగట్టడం అనేది ఈ విషయంలో కరెక్ట్ కాదు. అంతకుముందు పాపిరెడ్డి గారు చాలా సార్లు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా నాన్షు ధోరణి చెయ్యకూడదని ఎన్నోసార్లు పాపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్కదానికి ఆయన ఎప్పుడు కూడా ఒక సైడ్ తీసుకుని మాట్లాడలేదు. కానీ ఈ రకంగా ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దానికి ఈ 100 రోజులకి కాంగ్రెస్ ప్రభుత్వకి సంబంధం ఏంటి అని అంటారు ఆయన. సంబంధం ఉంటుంది, ఎందుకు లేదంటే ఇప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు తక్షణం స్పందించాలి, వాళ్ళు చేయగలిగిన సాయం చేయాలి. ఇప్పుడు పంటలు ఎండిపోతే నీళ్లు పెద్ద ఎత్తున పట్టుకొచ్చి పోవడం సాధ్యం కాదు కాబట్టి ఇంకా అదర్ ఉపశమనం ఏమైనా ఉంటుందా అవన్నీ చూడాలి. చూడకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాజకీయంగా ఆయన దాన్ని అనుకూలంగా తీసుకొని జనాలలో పోవడానికి అవకాశం ఏర్పడుతున్నది. ఇంత ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్, రెండో దిక్కు పెద్ద ఎత్తున ఆయన బీఆర్ఎస్ నాయకులు వదిలిపెట్టిపోయినా కూడా ఆయన ఒక మంచి కాదును పట్టుకున్నట్టు అయింది వాళ్ళకి. అది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించకుండా మాత్రం అది వాళ్ళకే అది రాజకీయంగా కానీ. వివేక్ పాటిల్ గారు మాట్లాడతారు. పాటిల్ గారు మాట్లాడండి సార్ ప్లీజ్. సార్, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 4 నెలల కాలం దగ్గరికి వస్తా ఉంది సార్. వాళ్ళు ఏ రోజు కూడా ఈ నీళ్లను కాపాడే ప్రయత్నం కానీ, తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి గురించి కూడా ఆలోచన చేయలేదు. మీరు నీళ్లు ఇవ్వమని చెప్తే కనీసం ఈ రోజు రైతులు అసలు పంటలు వేసుకునేటోళ్ళు కాదు కదా. మీరు నీళ్లు ఇస్తారని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా పంటలు వేసుకొని చూస్తా ఉన్నారు. ఆ పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఎండిపోయిన పంటలకు మీరు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు, ఏం చేస్తారు? ఈ రోజు వ్యవసాయ రంగం మీద వీళ్ళు ఇచ్చినటువంటి 420 వల్ల దాదాపు 50కి పైచిలకు హామీలు ఈ వ్యవసాయ రంగం మీదనే, వ్యవసాయానికి వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి హామీలనే ఇవ్వబడింది. అందులో మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రైతు మాఫీ కావచ్చు, 3 లక్షల వడ్డీ లేని రుణమాఫీ కావచ్చు, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ విధి విధానాలు తిరిగి ప్రవేశపెట్టడం కావచ్చు, రైతు కూలీలకు భూమి లేనటువంటి రైతులకు కూడా రైతు బీమా కల్పిస్తా ఉన్నారు. అసలు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు కావచ్చు, రైతు కూలీలకు కూడా రైతు బంధు చేస్తా ఉన్నారు. ఇది రైతు బంధు కాదు. ఈ రైతు బంధు అనేది మీరు భిక్షాటన చేసుకునే విధంగా 10,000 ఇస్తా అంటున్నారు. 10,000 కాదు, మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 15,000 రూపాయలను రైతు భరోసా పేరు మీద రైతులకు సాయం చేస్తామని చెప్పి ఈ రోజు కనీసం 3 ఎకరాల పైచిలకు వరకు కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మేము విడుదల చేసినటువంటి రైతు బంధు డబ్బులను ఇప్పటికి కూడా రైతుల అకౌంట్ లోకి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది వేయలేదు. వివేక్ పాటిల్ గారు నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ లో అంతకు ముందు ఎప్పుడు కూడా నీటి ఎద్దడి లేదు, ట్యాంకర్లతో వాటర్లు పోపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపరిచ్చేసింది 100 రోజులు అని మాట్లాడుతున్నారు. నిజంగానే హైదరాబాద్ లో అంతకుముందు ట్యాంకర్లు ఎప్పుడు తిరగలేదా? ప్రతి వేసవి కాలంలో 3 నెలలు ట్యాంకర్లు పోపించుకోలేదా వాటర్లు ఎవరు? మా ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో, సరే మీరు 9.5 సంవత్సరాలు అంటారు కాబట్టి, మీరు 9.5 సంవత్సరాలన్నా 10 సంవత్సరాలన్నా మా ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో ఖచ్చితంగా కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, రైతు పక్షపాతిగా ఆప్కి బార్ కిసాన్ సర్కార్ విధానంతోనే మా ప్రభుత్వం వచ్చింది. 2 సార్లు కూడా మా ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంది. రైతులను కాపాడుకోవడంలో మేము మొదటి స్థానంలో ఉండే. ఎప్పుడైతే మా ప్రభుత్వం పోయిందో ఈ రైతులకు మరి శని పట్టుకుందా, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందో తెలియదు. కానీ ఈ రోజు దాదాపుగా 200కు పైచిలకు రైతులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. మీరు ఈ రైతులకి బీమా కట్టారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఈ రైతులకు బీమా కట్టలేదు. ఖచ్చితంగా కూడా మా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ప్రతి రైతుకు కూడా మరి దాదాపుగా 5 గుంటల భూమి ఉన్నటువంటి రైతుకు కూడా మా పార్టీ, మా ప్రభుత్వము, మా బీఆర్ఎస్ ప్రభుత్వము మరి అందరికి కూడా రైతు బీమా కట్టింది. ఏ రైతు ఏ విధంగా చనిపోయినా కూడా వాళ్ళకి రైతు బీమా వస్తా ఉండే. మరి మీరు ఈ రోజు రైతులకు కనీసం బీమా కట్టని పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు కాళేశ్వరం ఒక బూచీని చూపించి మేడిగడ్డ ఏదో 26 పిల్లర్లలో 2 పిల్లర్లు ఉంగిపోతే మొత్తం
మేడిగడ్డ కొట్టుకపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి కనీసం నీళ్లు లేకుండా చేసి ప్రతిరోజు కూడా దాదాపు 5,000 క్యూసెక్ల నీళ్లను కిందికి వదిలేశారు. ఈ నీళ్ళన్నీ ఈ రోజు పోవడం వల్ల నీళ్లు లేని పరిస్థితి ఉంది. సార్ చెప్తా ఉన్నారు దాదాపుగా ఈ రోజు ప్రతి డ్యామ్ లో కూడా ఉండాల్సిన నీటి నిల్వ కంటే దాదాపు 25% తక్కువగా ఈ రోజు నీటి నిల్వలు ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఈ రైతులకు నీటి కొరత అనేది వచ్చింది. ఎక్కడి నుండైనా నీళ్లు పడుకోవాల్సినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఖచ్చితంగా కూడా 100 రోజులలోనే రైతులకు నీళ్లు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా మొన్ననే చెప్పారు ఆయన ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అని. ఈ రెఫరెండంలో రైతులు ఎటువైపు ఉంటారో చూడండి. మేము రైతు భరోసా రైతులకు ఆవేదన తెలియజేయడానికి మా పెద్దపల్లి జిల్లాల మరి మా నాయకులు కొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి 36 గంటల పాటు నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసనలో పెద్ద ఎత్తున రైతులు వచ్చి వాళ్ళ యొక్క పంట నష్టపోయినటువంటి ఎండినటువంటి పంటల మీద కూడా చూడడం జరుగుతా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎండిపోయినటువంటి పంటలన్నిటికి కూడా నష్టపరిహారాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము ప్రతిపక్షం ఓకే వివేక్ పటేల్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. వివేక్ పటేల్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. పాపిరెడ్డి గారు నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వడంలో కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో సక్సెస్ అయింది. అసలు ఈ విషయంలో కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని, తాము ₹1 డబ్బులు తీసుకునే కనెక్షన్లు ఇంటింటికి కూడా ఇవ్వగలిగామని, నీటిని సరఫరా చేయడంలో త్రాగునీరు సరఫరా చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అంటున్నారు. ఎలా చూడాలి? పాపిరెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా మేము ఎంతో మేలు చేశాము, జనాలందరికీ కూడా తాగునీరు కూడా మేము అందించడం జరిగింది, మరి ఇంటింటికి నల్ల నీళ్లు కూడా ఇవ్వడంలో నల్ల కనెక్షన్లు ఇవ్వడం కూడా మా ప్రభుత్వానికి మేమే సాటి, ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా లేకపోవడం వలనే ఈ రోజున ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. మిషన్ భగీరథ వలన సక్సెస్ రేషియో ఎలా ఉందంటారు? మిషన్ భగీరథ మీద కూడా చాలా విధాలుగా రకరకాల విమర్శలు రావడం జరిగింది. అది కూడా వీళ్ళు చెప్పుకున్నంత 100% గొప్పగా మేము రాకపోతే ఓట్లే అడగమని చాలా చెప్పారు. కానీ అది నాకు కూడా తెలుసు అది ఎంతవరకు అయితే. ఒకవేళ వాళ్ళు అనుకున్న మాటలే వాళ్ళకి అప్పచెప్పాం. మిషన్ భగీరథ పెద్ద ఎత్తున మేము ఉన్నప్పుడు అందరికీ నీళ్ళు ఇచ్చినాం, అసలు మేము నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగాం కాబట్టి 100% ఇచ్చేసినాం అని చెప్పడం జరిగింది. 100% నల్ల కనెక్షన్ ఇచ్చి అందరికి నీళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళ సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం రెండు వైపులు ఆలోచిస్తాం. కాంగ్రెస్ ఇవ్వకపోతే కాంగ్రెస్ తప్పదందాం, దానికేం కాంగ్రెస్ మనకేం చుట్టం కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే గట్టిగా చెప్పుకున్నారో మిషన్ భగీరథ మాకు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, మేము మిషన్ భగీరథలో ఎవరికైతే నీళ్ళ కనెక్షన్స్ ఇవ్వమో వాళ్ళ ఓట్లు అడగడం కూడా వాళ్ళు పదే చెప్పాలి, మేము ఓట్లు అడగాము, ఓట్లకు కూడా వాళ్ళ దగ్గరికి పోవాలి. మరి అంత బ్రహ్మాండమైన స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ 3 నెలల్లో నీళ్లు ఒకసారి ఎట్లా మాయమైతే ఎందుకు రావు? నల్ల కొత్త స్కీమ్స్ పక్క పెట్టి పాత స్కీమ్ అని నడవాలి కదా. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు అది 100% గొప్పగా సక్సెస్ కాకపోయాని ఉండాలి. లేదు అట్లా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నీళ్ళు ఎందుకు వస్తలేవు అంటే ఇప్పుడు నీళ్ళ లభ్యత లేదు, నీళ్లు షార్టేజ్ బాగున్నది, నల్లాలు ఉన్నాయి, పైప్ లైన్ ఉన్నాయి, నీళ్ళు లేకపోతే నల్లాలలో నీళ్ళు రావు. నీళ్ళు ఎందుకు రాలేదంటే ఈసారి వర్షపాతం చాలా తక్కువ ఉంది. మీరు గూగుల్ మ్యాప్లు చూసుకొని ఎక్కడ చూసుకొని ఈసారి ఆల్ ఇండియా లెవెల్లోనే ఎల్నినో ఎఫెక్ట్ వలన ఎండలు ఎక్కువైనాయి, వర్షాలు లేవు. వచ్చే సంవత్సరం కూడా వర్షాలు లానినో వస్తుందా లేదా ఎట్లుంటుందని అనేది కూడా తర్జన జరుగుతున్నది. నేను అనుకుంటా చాలా సంవత్సరాల తర్వాత ఈసారి భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో కూడా వర్షాల పాపిరెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో రైతుల పక్షాన తన పోరాటం అని, ప్రజలు నిజంగా రైతుల పక్షాన కేసీఆర్ మాత్రమే పోరాడతారు అని అనుకునే అవకాశం ఉందా? లేదు అంటే ఇది పార్లమెంట్ ఎన్నికల్లో తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఈ విధంగా చేస్తుంది అనుకునే అవకాశం ఉందంటారా ప్రజలు? ఇంట్లో మీరు అన్న 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రతిపక్ష నాయకునిగా ప్రజలలో సమస్యలను గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటి మీద ఉద్యమించడం అనేది ప్రతిపక్షాలకు ఒక ప్రధానమైన కర్తవ్యం, లేకపోతే వాళ్ళకు అది ఒక
అది అంశంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ప్రజలలోకి పోయి మళ్ళీ ప్రజలలో తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రజల యొక్క ప్రాబల్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి, వాళ్ళ బేస్డ్ మళ్ళీ పెంచుకోవాలనుకున్నప్పుడు ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఏమవుతున్నారు. దానిలో ఇవాళ రైతులు 2 విషయాలలో కూడా నేను కూడా ఒప్పుకుంటా. ఒకటి, రైతు బంధువు లేదా ఇప్పుడు రైతు భరోసా మీద కన్ఫ్యూజన్ నడుస్తున్నది. ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా వివేక్ పాటిల్ గారు 3 ఎకరాలు కాదు 4 ఎకరాలకు వచ్చింది. ఈ 4 నుంచి 5వ ఎకరానికి ఇప్పుడు వేస్తున్నారు. 5 ఎకరాల తర్వాత కన్ఫ్యూజన్ ఏముంటుందంటే 5 ఎకరాల తర్వాత వేస్తారా వేయరా. 5 ఎకరాల తర్వాత కూడా మధ్యతరగతి రైతులు కానీ చాలా మంది కానీ 5 ఎకరాల వరకు 80% రైతులు ఉన్నారు. 5 ఎకరాల తర్వాత కూడా 20% ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి వస్తా రాదన్న కన్ఫ్యూజన్ ఒకటి నడుస్తుంది. ఇప్పటికి కూడా దాదాపు 65-70% రైతులు సన్నకారు అంటే వాళ్ళకి చిన్న వాళ్ళకు 4 ఎకరాల వాళ్ళకి వచ్చింది కానీ ఇంకా పైన వాళ్ళకి రావాలి. రెండోది, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఈ రాజకీయాలు కోసం కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్లు గెలవాలనుకున్నప్పుడు ప్రజాబలం కావాలి. రైతులు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేస్తలేదు, మేము ఏవో అనుకొని పోయినసారి ఓట్లు వేసినాం, మా అంచనాలకు తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేస్తలేదు, కరువు ఉన్నది ఒకవైపు, పంటలు లేనిపోతున్నాయి, ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు, ముందుకు రావడం లేదు, ఎటువంటి తరుణోపాయాలు చూపెట్టడం లేదు అనుకుంటే రైతులు అనుకున్నప్పుడు మళ్ళీ అటు బీఆర్ఎస్ వైపు పోవచ్చు. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలు ఒక దిక్కే ఒకవైపే చూడరు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్, నా ఉద్దేశంలో కేసీఆర్ బయటకు వచ్చి ఇన్ని రోజులు పడుకున్నా, మామూలు పడుకున్నా, ఏది అక్కడ ప్రగతి భవన్ ఇప్పుడు లేదు కానీ ఆయన ఇంట్లో సంతిలో పడుకున్నా కూడా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం పట్టుకుని బయట ఆయన ఒకటి చెప్తున్నారు సార్, మేము టైం ఇచ్చాము కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకునే అవకాశం అయితే ఉంది కేసీఆర్ గారు. 3 నెలలు 100 రోజులు మాట్లాడారు. టైం ఇప్పుడు ఒకటి ఆయన టైం ఇచ్చిండా ఇయ్యలేదా అన్నది విషయం. ఆయన టైం ఇవ్వకపోతే కేటీఆర్ డే 1 నుంచే విమర్శించారు, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా విమర్శించారు. మేము ఈ గవర్నమెంట్ కూడగొడతామని రకరకాలుగా. కేసీఆర్ మాట్లాడకపోయినా మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడలేదు. కాబట్టి అదేం వాస్తవం లేదు. కానీ నా ఉద్దేశంలో ఒక రాజకీయ నేను విశ్లేషకునిగా కేసీఆర్ మళ్ళీ ఒక కరెక్ట్ ఇష్యూస్ మళ్ళీ ఐడెంటిఫై చేసుకొని జనాలు పోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రమాదాన్ని కాంగ్రెస్ గుర్తించకుండా మళ్ళీ అది గంతే కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పని కూడా గంతే అవుతుంది. ఓకే మనతోటి కాంగ్రెస్ పార్టీ నేత ఆంజనేయులు గారు వచ్చారు. ఆంజనేయులు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆంజనేయులు గారు, నిన్న కేసీఆర్ గారు మాట్లాడి మీరు మొత్తం వినే ఉంటారు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఇది చాలా నేను బరువెక్కన గుండెతో మాట్లాడుతున్నానని చెప్పారు. మరి ఆయన గుండె అలా బరువెక్కడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? మీరు ఎందుకు అలా చేశారు? పిల్ల పుట్టంగానే కుల్లగుట్టారండి. ఎవరు కూడా పిల్ల పుట్టంగానే కుల్లగుట్టరు. టైం పడుతుంది. 100 రోజుల్లో ఆయన చేసిన అప్పులు, ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు ఆయన చేసిపోయి రైతుల పైన భారం పెట్టి ఇప్పుడు 100 రోజుల్లో ఏం చేయలేదు. మరి 10 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి ఒక్కనాడు కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు, రైతుల రుణమాఫీ చేయలేదు, రైతుల కొరకు ఏనాడు కూడా పొలం బాట పట్టలేడు. ఇప్పుడు 100 రోజుల్లోనే మా పని అయిపోయింది, మేము రైతుల పక్షాన మాట్లాడకపోతే మా ముగ్గురిని కూడా మళ్ళీ జైల్లో పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి తన బిడ్డ జైలుకు పోయిన తర్వాత తాము పాలించిన 10 సంవత్సరాల పాటు రైతులతో రైతు పొలాలన్నీ సస్యశ్యామలం చేయడంలో ప్రధాన కీలక పాత్ర పోషించాం, మరెన్నో రాష్ట్రాలందరికీ కూడా మేము దిక్సూచిగా నిలిచామని చెప్పారు కేసీఆర్ గారు. ఇక్కడ అండి రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? ఆయన పరిపాలనలో కనీసము రైతులకు రుణమాఫీ చేస్తానని 50% కూడా రుణమాఫీ చేయలేదు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. వేల రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజు రోడ్డు పైన పడ్డారు. ఇప్పుడు చేస్తున్న 100 రోజుల్లో 6 గ్యారంటీలను మేము పక్కడ బంద్గా అమలు చేస్తా ఉంటే ఓర్వలేక తను ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆయన బయటకు. ఒక్క నిమిషం ఆగండి. ఆంజనేయులు గారు, ఏదేమైనప్పటికీ మీ సైడ్ నుంచి ఆలోచించి పోనీ మీరనే మాటలో నిజముందనుకుందాం, రైతుల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజున కేసీఆర్ పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి మీరు ఏం చేశారు? రానున్న ఏదైతే ఈ 100 రోజుల పాలనలో రైతులు మరి పంట పొలాలు ఎండినప్పుడు రైతుల పంటలకి ఏదో ఒక రకంగా నీరు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందంటారా లేదంటారా చెప్పండి. ఖచ్చితంగా ఉందండి.
10 సంవత్సరాల్లో 1000 కోట్లు తీసుకుపోయి మేడిగడ్డ అని చెప్పేసి కాళేశ్వరం అని చెప్పేసి గుట్టిగా డిజైన్ మార్చేసి అక్కడ టైం పాస్ చేసి ఎలాంటి నీటి ఉపయోగం లేకుండా అక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ డొల్ల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది కేసీఆర్ గారు. మరి మేము వచ్చిన 100 రోజుల్లో మరి ఇప్పుడు వాళ్ళకు రైతులకు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాము. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడానికి ప్రణాళిక ఉంటుంది. రేపు 6 తారీఖు తుప్పుగూడలో కాబోయే ప్రధానమంత్రి గారు మా రాహుల్ గాంధీ గారు వచ్చేసి మళ్ళీ సూపర్ 6 కాబోయే ప్రధానమంత్రి గారు మెరికి పెడుతున్నారు. మీరు ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కాకపోతే ఏం చేయరా? మీరు ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ అవుతారని మీరు ఎలా చెప్పగలరు? సూపర్ 6 రైతుల పక్షాన సూపర్ 6 గ్యారంటీలు అమలు చేయడానికి మేనిఫెస్టో పెట్టడానికి మన హైదరాబాద్ కు రావడం జరుగుతుందండి. 6 తారీఖు రేపు 6 తారీఖు మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏ విధంగా రైతుల పక్షాన మేము 6 గ్యారంటీలు ఏ విధంగా ఇచ్చి ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చాము, అదే విధంగా దేశంలో కూడా 6 గ్యారంటీలు రైతుల పక్షాన మాట ఇచ్చి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడానికి సిద్ధం ఉన్నామండి. ఆంజనేయులు గారు, మన రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు అయినా మాట్లాడేది ఏంటంటే ప్రజల వాయిస్ని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైనా కూడా తప్పు చేసినా, అది కేసీఆర్ గారు తప్పు చేసినా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోకపోతే కేసీఆర్కి మరొక అస్త్రాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇమీడియట్లీ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందంటారు. మీరు ఎటువంటి స్టెప్ తీసుకోకపోతున్నారు? రైతుల పాలిట ఇమీడియట్లీ ఏం చేయబోతున్నారు అది చెప్పండి. 6 గ్యారంటీలు కాదు, ముందు రైతులకు ఏం చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా అండి, రైతు పక్ష నాయకుడే కదండి ముఖ్యమంత్రి. ఆయన వ్యవసాయం చేసి వచ్చిన వాడే ముఖ్యమంత్రి, ఆయనకు అన్ని తెలుసు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్లు ముందునే కాబట్టి స్టెప్ తీసుకోలేకపోతున్నాము. కాకపోతే ఇప్పటికీ కూడా రైతుల పక్షాన ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తా ఉన్నామండి. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఈ రోజు మేము కూర్చుకోవడానికి టైం పడతా ఉన్నది. మరి కాదండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటారు. మరి కేసీఆర్ ఏం చేశారు, ఏం చేస్తున్నారు అవన్నీ కూడా ఎండగట్టిన మాట వాస్తవం. మరి ఇంత ఎండగట్టిన వాళ్ళు మేము ఎక్కిన తర్వాత ఎన్ని రోజుల్లో మేము మీకు చేస్తామని చెప్పకుండానే ఇన్ని హామీలు ఎలా ఇచ్చారంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఏ అంచనాలు వేయకుండానే నోటికొచ్చిన హామీలు మీరు మాట్లాడారని అడుగుతున్నారు వాళ్ళు. చేస్తా ఉన్నాం కదండి, మేము ఇచ్చిన హామీలు 1 by 1 తీరుస్తా ఉన్నాం కదా. ఓకే అనిల్ గారు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. వివేక్ పాటిల్ గారితో మాట్లాడదాం. వివేక్ పాటిల్ గారు, ఇప్పుడు ఎవరైనా కూడా ప్రజలకి మంచి చేయాలనే కోరుకుంటారు. అది మీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా. ఎవరు బాగా చేస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం స్థాపించిన 15 రోజుల్లో 20 రోజుల్లోనే మీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీని కూలగొడతామని ఎలా మాట్లాడతారండి? ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మీకు ఒక అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ రోజు ప్రజలందరూ కూడా నీళ్లు అల్లాడిపోతూ మాకు రైతు మహాప్రభు అని చెప్పి వివేక్ గారు, ప్రకృతి వైపరీత్యం వల్ల వానలకు పడకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది శీతాకాలంలో, వానాకాలంలో కూడా కాదు. శీతాకాలంలో ప్రభుత్వాన్ని స్థాపించింది. పోనీ వర్షాకాలం టైంలో వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించి నీటిని సరిగ్గా నిల్వ చేయలేదంటే అనుకోవచ్చు. వాళ్ళేమో శీతాకాలంలో ప్రభుత్వం స్థాపించారు, వానాకాలంలో మీరే ఉన్నారు. మరి మీరు ఏమాత్రం నీటిని నిల్వ చేయగలిగారు? ప్రజలందరూ గమనిస్తున్నారు. వివేక్ గారు, మీరు నిజంగా రాజకీయం కోసం మాట్లాడుతున్నారా, నిజంగా రైతుల కోసం మాట్లాడుతున్నారా, ఏ ఉద్దేశంతో మాట్లాడనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ఆ కాలేజ్ ద్వారా వాళ్ళు నీళ్ళన్నీ కూడా వృధాగా వదిలిపెట్టారు. నీళ్ళన్నింటినీ వదిలిపెట్టి పంపింగ్ చేయక కరెంటు బిల్లు చెప్పి మీరు ఎంతసేపు మీరు ఆరోపణలు కాళేశ్వరం ఇట్లయింది, మేడిగడ్డ కూలిపోయింది, లేకపోతే ప్రతి ఒక్క ఆరోపణలు చేయడమే. ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులలో కుంభకోణమైంది, మేకలు గొర్రెలు స్కామ్, ఇక్కడ స్కామ్ జరిగింది, అక్కడ స్కామ్ జరిగింది. పాపిరెడ్డి గారు ప్రశ్న అడుగుతున్నారు. పాపిరెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం చెప్పండి సార్ ప్లీజ్. పాపిరెడ్డి గారు ప్లీజ్ అడగండి క్వశ్చన్. పటేల్ గారు, ఇప్పుడు మీరు వాస్తవాలు మాట్లాడితే నేను కూడా సంతోషపడతాను.
మీ గవర్నమెంట్లోనే మేడిగడ్డ అన్నారం 2 బ్యారేజీల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వదిలిపెట్టిన నీళ్లు మీ గవర్నమెంట్ వదిలిపెట్టింది. కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్స్ కాలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు, మొదలుపెట్టింది మీరు. ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎదురు దాడి అయితే మీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అదే మేడిగడ్డ ప్రాజెక్టు కూలకుంటూ ఉంటే కనీసం ఇప్పుడు కరువు కాలంలో పెద్ద ఎత్తున నీటి పంపింగ్ అయితే పంటలు దక్కేది. ఇప్పుడు ఏదైతే సూర్యాపేట పంటలు దక్కేది. మీరే నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు వదిలిపెట్టారని కాంగ్రెస్ మీ ప్రభుత్వంలో కదా వదిలిపెట్టింది, మీ ప్రభుత్వంలో కదా మొత్తం వదిలిపెట్టింది. వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళు తప్పకూడదాం, అది వేరే విషయం. మీరు అనుకున్నట్టుగా నీళ్లు అక్కడనే వదిలిపెట్టారు, మీరు వదిలిపెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టలేదు. చెప్పండి వివేక్ పాటిల్ గారు సమాధానం చెప్పండి. ఓకే, వివేక్ పాటిల్ గారు టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది. ఆంజనేయులు గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలతో పాటు ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్వీట్ హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు. ఇమీడియట్లీగా మీరు ఏదైతే మీరు చెప్పారో ఆ హామీలు నెరవేర్చడంతో పాటు అట్ ద సేమ్ టైం రైతుల పాలిట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఏమాత్రం అలక్ష్యం పెట్టినా దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి కేసీఆర్ మళ్ళీ మరొకసారి స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఒకటే, ఈరోజు రైతుల పక్షాన మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పరిపాలనలో వారి తప్పిదాలను మేము కప్పిపుచ్చడానికే టైం అంతా అయిపోతుంది. 3 నెలల్లో ఇంతకుముందు మీరు అన్నట్లుగా మీరెక్కడ కప్పిపుచ్చారు సార్? వాళ్ళు చేసినవి మీరెక్కడ కప్పిపుచ్చారు? వాళ్ళు ఏ చిన్నది చేసినా మీరు ఊరంతా టామ్ టామ్ చేశారు, అది నిజమే. ఎందుకంటే చిన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే ఎలిగేది మీరెక్కడ కప్పిపుచ్చారు సార్? 100% వాళ్ళు చేసిన తప్పిదాలను మేము వాళ్ళ ప్రజలకు తెలియజేయాలి కదా. ఆయన కనీసం ఒక్కనాడు వాటిని తెలియజేయడంతో పాటు పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కదా. మీరు ఓన్లీ వాళ్ళు ఇలా చేశారని ఆరోపణ కాదు, వాటిని పరిష్కరిస్తే కదా మీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేది. 100% అండి. మీరు అన్నట్లుగానే ఈ సమ్మర్ లో ఉన్నాము. సమ్మర్ లో గతంలో అనుకున్న విధంగా కూడా జలాశయం భూగర్భ జలాలు పెరగలేదు. వారి యొక్క పాపమే రైతుల పాలిట కేసీఆర్ యొక్క పాపమే పండింది తప్ప ఎలాంటి రైతులకు మేలు జరగలేదు. ఈసారి వర్షాకాలం వస్తే మళ్ళీ ప్రాజెక్టులు గాని భూగర్భ జలాలు గాని మళ్ళీ ఈ గతంలో ఏ విధంగా ఈ అన్యాయం జరిగిందో ఆ విధంగా కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారు, రైతుల పక్షాన ఉంటారండి. ఓకే ఆంజనేయులు గారు, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు రైతుల పాలకి ఏది చెప్పబోతున్నారు రేపు తుక్కుగూడ సభలో రైతులను ఉద్దేశించి? 100% 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడానికి సిద్ధం ఉన్నామండి. ఓకే, మేనిఫెస్టోలో అయితే మళ్ళీ దీనిలో నోట్ అని ఇచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయితేనే మీకేమైనా చేయగలమని మరి నోట్ ఏమైనా పెడతారా? అక్కడేమో దేశం మొత్తం మోడీ మేనియా ఉంది, మరోసారి మోడీ 400 సీట్లు తెచ్చుకోబోతున్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ 2-3 సీట్లతో ఉన్న బీజేపీ వాళ్ళు 8 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిచారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మోడీ చరిష్మాతో ఎవరి నుంచో పెట్టినా కూడా మెజారిటీ సీట్లు సాధిస్తామని మరోవైపు బీజేపీ చెప్తుంది. ఇలాంటి సమయంలో మీరేం చెప్పబోతున్నారు? బీజేపీని నమ్మే పరిస్థితి లేదండి. నిన్న మొన్నటినే చూసినాం బీజేపీ నాయకులను హిమాచల్ ప్రదేశ్ అనుకుంటా తరిమి కొడతా ఉన్నారు. జార్ఖండ్ లో గాని హిమాచల్ గాని ఎక్కడా కూడా వాళ్ళ వివిధ రాష్ట్రాల్లో బహిష్కరించారు. 4 రాష్ట్రాల్లో బీజేపీని బహిష్కరించడం జరిగింది. బీజేపీ ఎంపీలను ఎవరు కూడా క్షమించరు. గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా దేశంలో తప్పిదాలు మళ్ళీ బీజేపీ వస్తే దేశాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంది. రాముని పేరు మీద మతాల పేరు మీద వాళ్ళు ఓట్లు అడగడానికి ముందుకు వస్తే హిందూయిజం, భారతదేశమే హిందూయిజం అండి. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టం, ప్రతి ఒక్కరికి హిందువులు అంటే ఇష్టం, ప్రతి ఒక్కరికి భారతదేశం అంటే వీళ్ళు చెప్తేనే మాకు ఇష్టం. ఆంజనేయులు గారు, తప్పు చేస్తే ప్రజలు క్షమించరంటారా? కరెక్టే, తప్పు చేస్తే ఈసారి తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారా? తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారా? మరి అలాంటి ఏ తప్పులు చేశారు? మీరు ఏ తప్పులు చేశారని కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్లు శిక్ష వేశారంటే ఆ తప్పులే మీరు చెప్పగలరా?
కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని? అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలో రావడం జరిగిందండి. గత ప్రభుత్వాలు అబద్ధపు ప్రజలను మోసం చేసి నేను అడిగేది అది కాదు. మీరు ఏ తప్పులు చేశారని కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు దూరంగా పెట్టారు దేశవ్యాప్తంగా. ప్రజలు ఎలా శిక్షించారు? వివేక్ పాటిల్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరికి వస్తారు. వివేక్ పాటిల్ గారు మీ దగ్గరికి వస్తారు, ఒక్క నిమిషం ఆగండి. క్రాస్ టాకింగ్ వద్దు, ఎవరికి అర్థం కాదు. ఆంజనేయులు గారు ప్లీజ్ కంటిన్యూ. అబద్ధపు ప్రచారాలతో తప్ప ప్రజలను మోసం చేసి ప్రభుత్వాలకు రావడం జరిగిందండి. న్యాయంగా నీతి నిజాయితీతో ఈసారి వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా కేసీఆర్ గద్దె దింపినో భారతదేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, వివేక్ పాటిల్ గారు ప్లీజ్ కంటిన్యూ. ప్రచారాలు చేసి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ మిత్రులు చెప్తా ఉన్నాడు కదండి. మేము అదే చెప్తా ఉన్నాం. మీరు మోసపూరిత అమలు సాధ్యం కానీ 420 హామీలను ప్రజలకు ఇచ్చి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోని ప్రజలను మోసం చేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. దీనిపై మీరు ఏదైతే బీజేపీ పార్టీని విమర్శిస్తున్నామో అదే విమర్శలు మేము చేస్తా ఉన్నాం. వివేక్ పాటిల్ గారు ఒక్క మాట, ఇది ప్రజలందరూ చూస్తున్నారు. వివేక్ పాటిల్ గారు ఒక క్వశ్చన్, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన దగ్గర నుంచి కూడా ఒక్కసారైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా, ప్రజలకు మంచి జరిగే విధంగా మీరేమన్నా సపోర్ట్ చేశారా? ఎక్కిన ప్రభుత్వం స్థాపించిన కొన్ని రోజులకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన మాటలతో మీ నేతలు మాట్లాడిన పరిస్థితి. ఏ రకంగా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే టైం ఇచ్చారా బీఆర్ఎస్ వాళ్ళు? ఎప్పుడు టైం ఇచ్చారు, ఎక్కడ టైం ఇచ్చారు చెప్పండి? ఎక్కిన రోజు నుంచి కూడా మీరు విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. నాన్న పులి సామెతలాగా గుర్తే ఉండి ఉంటుంది మీకు. నిజంగా వాళ్ళు చేసినా చేయకపోయినా ఈ రకంగా మీరు విమర్శలు చేయడం వలన నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోవడం వలన, అధికారాన్ని కోల్పోవడం వలన ఈ రకంగా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకునే పరిస్థితి లేదంటారా? ప్లీజ్. ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీలో మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారు మాకు గెలిస్తే మా ప్రభుత్వం వస్తే సీఎం కేసీఆర్ గారు వస్తారని చెప్పి మేము క్లియర్ గా చెప్పినాం. మరి కాంగ్రెస్ పార్టీలో 24 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి అది నచ్చనటువంటి అదే కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సీఎం ఒప్పుకోరేమో, ఈ ప్రభుత్వం కూలిపోతుందేమో అని చెప్పి మేము పలు సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. మీకెందుకు సార్ అది? కందకలేని దొరద కత్తిపేటకు దేనికి సార్? కందకలేని దొరద కత్తిపేటకు దేనికండి? వాళ్ళ ప్రభుత్వం అంటే జనాల్లోకి అలా వెళ్ళదండి. రేవంత్ రెడ్డి గారు కాదు, పెద్దగా సీట్లు పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించారు కాబట్టి ఆయన దగ్గర బాగా డబ్బు ఉందేమో, మరి ఇటోళ్ళు నాటు కొనేసుకుంటారేమో అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళింది అది. ఈ రోజు ఏం జరుగుతా ఉంది? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతా ఉన్నారా, బీఆర్ఎస్ లోని కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నారా పెద్ద మొత్తంలో? మరి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరు ఏ రకాలుగా పూచి చూపించి ఎటువంటి ప్రలోభాలకు లోన్ చేసి ఈ రోజు జాయిన్ చేసుకుంటున్నది మీరే కదా కాంగ్రెస్ పార్టీలోకి. ఈ రోజు మమ్మల్ని అవినీతి పరులు అన్నారు, అవినీతి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారిని మీరు జాయిన్ చేసుకున్నారు. ఈ రోజు మీరు కేసీఆర్ గారిని దొంగ, కేసీఆర్ గారు అవినీతి పరుడు అంటే మరి రెండో అవినీతి పరుడు సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారే కదా. మరి అటువంటి కడియం శ్రీహరి గారిని మీరు జాయిన్ చేసుకున్నారు కదా. మా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, మా పార్టీ భారత రాష్ట్ర సమితి వివేక్ పాటిల్ గారు ప్రధాన కార్యదర్శి కేకే గారు, అటువంటి రెండో స్థానంలో వివేక్ గారు, మీకు గుర్తుందో లేదో 2014 కంటే ముందు ప్రభుత్వ బైఫర్కేషన్ కంటే ముందు ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిందండి తెలంగాణ. అలాంటి తెలంగాణలో మీరు ఎంతమంది తెలంగాణ యోధులకి మీరు టిక్కెట్లు ఇచ్చారు? ఎంతమంది యోధుల్ని మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారు? వేరే పార్టీ నుంచే తెచ్చుకున్నారు కదండి మీ పార్టీలోకి. మీరు చేస్తే రాజకీయం, వేరే వాళ్ళు చేస్తే రాజకీయం కాదా?
ఇది కరెక్ట్ కాదండి, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. రాజకీయ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఆయన మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. ఓకే, పాపిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. వివేక్ పటేల్ గారు, పాపిరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు వివేక్ పటేల్ గారు ఒక్క విషయం మీకు తెలుసు, కానీ ఈ విధంగా మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇదే కడియం శ్రీహరి గారు తెలంగాణ ఉద్యమాన్ని అన్ని విధాలుగా వరంగల్ జిల్లా బ్లాక్ చైర్మన్ గా నేనే ఫేస్ చేసిన ఆ విషయాన్ని ఇదే తెలుగుదేశంలో ఉన్న ఇదే కడియం శ్రీహరి గారు తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ అనేక విధాలుగా అంచువేసి తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసిండు. కానీ సరే, రాజకీయంగా జనాలు వేరే అనుకున్నారు కాబట్టి అటువంటి కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు తెలుగుదేశం నుంచి తీసుకొని డిప్యూటీ సీఎం చేయడం జరిగింది. ఇంతకుముందు మన యాంకర్ గారు అన్నట్టుగా 20 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు వరంగల్ జిల్లాలో అనేక మంది టీఆర్ఎస్ లో ఉండరు, టీఆర్ఎస్ పార్టీలు ఉండి, జాకులలో ఉండరు, ప్రజా ఉద్యమాలలో కూడా ఉండరు. అటువంటి వాళ్ళని పక్క పెట్టి కేసీఆర్ గారు వివేక్ గారికి ఇవ్వడం, కడియం శ్రీహరి గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే కేకే గారు ఆయన లైఫ్ అంతా కాంగ్రెస్, ఆయన ఎన్నడూ కూడా ఏ పార్టీ లేడు. అటువంటి ఆయన తీసుకొని నెంబర్ 2, నెంబర్ 3 అని మీరు విధంగా వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి పార్టీ లాయల్టీ లేదు వాళ్ళకు, కేవలం అధికారం కోసం వచ్చారు కాబట్టి అధికారం పోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు ఏమనుకున్నా కూడా డిప్యూటీ సీఎం అవినీతి పరుడు కాదా, ఇవన్నీ పక్క విషయాలు. ఎప్పుడైతే రాజకీయాలలో నీతి నియమాలు సిద్ధాంతాలు ఒక కట్టుబాటు లేకుండా రాజకీయాలు చేస్తారో, అధికారం చేస్తారో, అది కేసీఆర్ గారు ఎక్కువ చేసి మాకు తెలుసు, మీకన్నా ఎక్కువ నాకు తెలుస్తుంది. అట్లా చేసింది కాబట్టి ఫలితం ఈ విధంగా ఉన్నది. అందరూ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోతున్నారు. ఎందుకు వదిలిపెట్టుకుపోతున్నారు? వాళ్ళందరూ కూడా ఒరిజినల్ టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఉద్యమకారులు కాదు. వాళ్ళందరూ కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళందరూ తీసుకొని వాళ్ళందరినీ అడ్డ పెట్టుకుని ఈయన రాజకీయం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అది ఒక విధంగా ఇవాళ పెద్ద చర్చ. కేసీఆర్ మీద మొత్తం ఆయన జీవితం మీద చరిత్రలో ఎటువంటి ముద్ర పడుతుందంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 83లో అధికారంకి వచ్చిన అంత కొత్త వాళ్ళను తీసుకొని ఆయన రాజకీయంగా ముందుకోవడం జరిగింది. అటువంటి అవకాశం కేసీఆర్కి వచ్చింది. కానీ కేసీఆర్ గారు దాన్ని ఉపయోగించుకోకుండా పాత ఉన్న తెలుగుదేశం వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను వీళ్ళని తీసుకొని అందరు పెట్టుకోవడం. అసలు సిసలైన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకసారి మీరు ఆ వరంగల్కు రండి, నేను చెప్తాను, చూపెడితే ఎంతమంది ఉన్నారో. అటువంటి వాళ్ళు పక్క పెట్టి కడియం శ్రీహరి గారు, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, ధర్మారెడ్డి గారు, బసవరాజు సారయ్య గారు, అందరూ పక్క పార్టీ వాళ్ళే, అందరు పక్క పార్టీ వాళ్ళే అండి. అసలు వాళ్ళు ఎవరు రాలేదు. నేను ఛాలెంజ్ చేస్తా, ఇది నేను విన్న బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వస్తే నేను మన బషీర్ బాగా లేకపోతే సోమన్ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి కూడా నేను రెడీ ఉంటా, రండి. ఎంత రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టించారంటే, ఆ భ్రష్టు పట్టిన రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళకి సమంజసం కాదు. మీరు చేసినారు కాబట్టి మేము చేస్తున్నాం వాళ్ళు అంటున్నారు. ఏం చేసినప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఒకటి ఏమైతున్నదంటే, ఇదే కొన్ని కుటుంబాలు, ఒక 30-40 కుటుంబాలు పార్టీలకు అతీతంగా, గవర్నమెంట్లకు అతీతంగా అన్ని రాజకీయ అధికార పార్టీలకు వాళ్ళే ఉంటున్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్కి వాళ్ళే వస్తున్నారు. 30-40 ఫ్యామిలీస్. నేనే ఒక పెద్ద ఆర్టికల్ రాస్తాం అనుకున్నా ఇవాళ ఉన్న రాజకీయాల మీద ఎంత గందరగోళం జరుగుతున్నది. అసలు ఒరిజినల్ గా పార్టీలు అవసరమా, పార్టీ కార్యకర్తలు అవసరమా, ఇటు జంపులు అటు జంపులు, ఈ టికెట్ ఇచ్చుడు, ఇదంతా నేను ఈ రెండు పార్టీలు కూడా సమాన బాధ్యత. బీఆర్ఎస్ అట్లే ఉన్నది. పాపిరెడ్డి గారు, ఈ రకంగా ఇరు పార్టీలు చేయడం వలన తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఏమైనా కనపడుతుందా పార్లమెంట్ ఎన్నికల్లో? ఆ బీజేపీ కూడా దౌర్భాగ్యమేనండి. వాళ్ళు కూడా వేరే పార్టీల నుంచి తీసుకుంటారు. ఉదాహరణకు నేను చెప్తా, వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పుడు 3 బీఆర్ఎస్ అభ్యర్థులేనండి. ఒకళ్ళు కడియం శ్రీహరి గారి బిడ్డ బీఆర్ఎస్, 2 ఆరూరు రమేష్ బీఆర్ఎస్, 3 బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళు వెళ్తారు. అంటే మేము 3 నా ఓటు, నేను ఒక ఓటు వేయన్నా ఊరుకుంటానని ఆలోచిస్తాను. నేను ఈ 3 బీఆర్ఎస్ఏ. చూడండి మీరు ఎంత దౌర్భాగ్యం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి పట్టుగొమ్మ దిక్సూచి అయిన వరంగల్ కు ఆ దౌర్భాగ్యం వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఎక్కడికి పోతాం? అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండటం లేదంటారా? అధికారం వైపే అడుగులేయడానికి నాయకులు ప్రధాన కారణం ఏమంటారు పాపిరెడ్డి గారు? దీనికి ప్రధాన కారకుడు 2014 నుంచి కేసీఆర్ గారే దీనికి మూల కారకుడు, మూల పురుషుడు.
ఆయన ఈ డిఫెక్షన్ అంటే వేరే పార్టీల నుంచి వెళ్ళి గుంజుకోవడం ఇవ్వడం, పార్టీలే లేకుండా చేస్తా, ప్రతిపక్షనే లేకుండా చేస్తా, అసెంబ్లీలో నేను ఒక్కనే ఉంటా, ఇంకెవడు ఉండొద్దు. నువ్వు ఉదాహరణ అండి, ఈటల రాజేందర్ బై ఎలక్షన్ అంత కష్టపడి గెలిచాడు. గెలిచిన తర్వాత 3 రోజులు ఆయన అసెంబ్లీలో ఉన్నాడు. 3 రోజుల వరకు కేసీఆర్ రాలేదు. 4వ నాడు వాళ్ళతో లొల్లి పెట్టించి ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టింది. అటువంటి రాజకీయాలు చేసింది కాబట్టి ఇవాళ ఆయన ఓడిపోయాడు, ఆయన ఇంట్లో అంటాడు, ఆయన గురించి కూడా నేను పెద్ద బాధపడదలుచుకుంది. కానీ ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయాలు కొత్త వాళ్ళకి కానీ, ఇష్టలైన పార్టీ కార్యకర్తలకు కానీ, నిజంగా జెండా మోసిన వాళ్ళకి కానీ న్యాయం జరుగుతున్నది. ఏ పార్టీ కూడా, బీజేపీ కూడా దాదాపుగా అన్ని పార్టీలు, ఇప్పుడు మా వరంగల్ సీతారాం నాయక్ అంతకుముందు బీఆర్ఎస్ ఎంపీ ఆయన మహిబాద్కి ఇచ్చింది. అట్లే తీసుకుంటే పోతే ఇప్పుడు ఏది నాగర్ కర్నూలులో ఆయన రాములు అని బీఆర్ఎస్ ఎంపీ కొడుకు ఇచ్చారు. అంటే ఈవెన్ బీజేపీ కూడా, వాళ్ళు కూడా ఇంత సిద్ధాంతాలు ఉన్నాయి గొప్పగాని చెప్పుకునే బీజేపీ కూడా అదే లెవెల్ దిగజారింది. అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఆంజనేయులు గారితో మాట్లాడదాం. ఆంజనేయులు గారు, మీరు హరీష్ రావు గారు మాట్లాడింది కూడా వినే ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంజనేయులు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో, రైతులకి మేము వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పింది, వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంది, అదేవిధంగా మక్కలకు కూడా 500 రూపాయల వరకు మేము చేస్తామంది, ఏమి చేయలేదురా కుక్కల కొడక అని అడగాలని చెప్పి నిన్న ఒక వర్డ్ మాట్లాడారు. కుక్కల కొడక అనే వర్డ్ మాట్లాడింది ఎవరిని అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు చెప్పండి ఆంజనేయులు గారు. ఓకే వివేక్ పాటిల్ గారు, ఈ రోజు వివేక్ పాటిల్ గారు ఒక్క మాట మీరు సమాధానం చెప్పండి. కుక్కల కడక అనే వర్డ్ని మీరు ఎలా చూస్తారు? మీరు దీని గురించే చెప్పండి. రేవంత్ రెడ్డి అన్నారు, కేసీఆర్ అన్నారు, ఇవన్నీ వద్దు. కుక్కల కొడక అంటాం, కేటీఆర్ హరీష్ రావు గారు అనొచ్చా అనకూడదా? 1 వర్డ్ ఆన్సర్లో చెప్పండి మీరు. ఈ రోజు వాళ్ళు మేము చెప్తా ఉన్నామంటే క్లియర్ గా, రైతులకు అన్యాయం చేసేటోళ్లను ఇంకా 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 ఒక కుక్కలు కొడక అనే కాదు, ఇంకా చాలా పదాలు వాడాల్సి వస్తుంది. రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు కదండి. 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటా అన్నారు కదా. మీరు ఇందాక అడుగుతా ఉన్నారు, రైతుల కోసం కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడారా? ఢిల్లీలో మేము ధర్నా చేసినాం సార్. వరి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం సార్. మేము ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పండే అటువంటి వరి పంటనంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కొనకుండా ఇబ్బంది పెట్టినప్పుడు రైతుల పక్షాన నిలబడి కొట్లాడింది కేసీఆర్ గారు. రైతులకు పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి రైతులు ఈ రోజు వ్యవసాయంలో పెద్ద ఎత్తున భారతదేశంలోనే వరి పండించేది తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలోకి వచ్చే విధంగా కృషి చేసింది, కష్టపడింది, పనిచేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు. 500 రూపాయలు బోనస్ అదనంగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు అయితే అంటే అన్నంత మాత్రాన ఒకవేళ చేయకపోతే రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి, కానీ కుక్కల కొడక అనే వర్డ్ని ఎలా మాట్లాడతారండి? మేము ఎట్టి పరిస్థితులలో సమర్థించట్లేదు, కానీ రైతుల యొక్క ఆవేదనను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఓకే, కంక్లూడ్ చేయండి. రైతులు మీ యొక్క నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వివేక్ గారు? చెప్పండి, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది. మీ కార్యాచరణ ఏంటి? రైతుల విషయంలో కాంగ్రెస్ నుంచి ఏం కోరుకుంటున్నారు? మేము రైతుల పక్షాన కొట్లాడతాం. మేము పంట నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయల నష్టపరిహారం తగ్గకుండా నష్టపరిహారం రైతులందరికీ కూడా అందజేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. రైతులకు బోనస్ ను ఈ పంట కొనుగోలు నుండి అయినా రైతులకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎకరానికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తా అంటున్నారు. రైతు బీమా అనేది వర్తింపజేయాలి. రైతు బీమాకు డబ్బులు కట్టాలి. రైతు బీమా అనేది వివేక్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎప్పుడు చేపట్టబోతున్నారు? కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు చేపట్టబోతున్నారు? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతుల పక్షాన్ని నిలబడటం కోసం పెద్ద ఎత్తున మేము ఈ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ బీజేపీ పార్టీ మీద
పోరాటం చేయబోతా ఉన్నాము. ఓకే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కూడా రైతు వ్యతిరేక విధానాలనే అవలంబిస్తా ఉన్నాయి. ఓకే, రైతు ఓకే. వ్యతిరేకంగా ఆ బీజేపీ పార్టీ మూడు నల్ల చట్టాలను తీసుకొస్తే పెద్ద ఎత్తున పోరాటం తర్వాత ఆ చేయండి. నల్ల ఓకే 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 సార్, ఓకే అండి. ఆంజనేయులు గారు చెప్పండి. పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నామని చెప్తున్నారు వివేక్ పాటిల్ గారు. నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాన్నే ఆయన కొనసాగిస్తూ చెప్పారు. మరి ఆందోళన చేస్తే మీ పార్టీ పరిస్థితి ఏంటో కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 క్వింటాలకు 500 బోనస్ ఇవ్వడానికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చెప్పిన మోసపు మాటలు, వాళ్ళు గతంలో చేసిన మోసాలు వాళ్ళే మళ్ళీ 10 సంవత్సరాల అధికారం నుండి ఏ ఒక్క నాడు కూడా రైతుల పక్షాన మాట్లాడని కేసీఆర్ ప్రభుత్వము బిడ్డ జైలుకోగానే రైతులు గుర్తుకొచ్చిండ్రా? తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞప్తులు అండి, వాళ్ళు ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. తెలంగాణ రైతు ఒక జిల్లాలో ముందు పంటలు పండుతాయి, ఒక జిల్లాలో ఇండస్ట్రీ పండుతాయి. కాబట్టి త్వరలోనే వారికి గిట్టుబాటు పాటు 500 బోనస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఓకే, పాపిరెడ్డి గారు, వివేక్ పాటిల్ గారు అన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతుల కోసం ఆ కుక్కల కొడక అనే మాటే కాదు, ఇంకెలాంటి మాటలైనా మాట్లాడతాం, రైతుల కోసమే మేము బతుకుతున్నాం, రైతు పక్షపాతి కేసీఆర్ అని చెప్తున్నారు. ఎలా చూడాలో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు రైతుల పక్షపాతి అని చెప్పుకున్నంత మాత్రం లేదు. ఇదే వీళ్ళు, నేను చాలా సందర్భాలు చెప్తాను, అధిక వర్షాలు పడి పంటలు నష్టపోయినప్పుడు పెద్ద ఎత్తున రైతులను తరుగు పేరు మీద పెద్ద ఎత్తున ముంచారు. అది పెద్ద స్కామ్. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ఎత్తున ఒక్కొక్క క్వింటాలకు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని తరుగు తీసి పెద్ద ఎత్తున సివిల్ సప్లైస్, ఒక దిక్కు సివిల్ సప్లైస్ లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి దోసుకున్నారు. వీళ్ళ ఎప్పుడు కూడా రాళ్ళ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఉదాహరణ ఖమ్మంలో మిర్చి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కనీసం అక్కడ పోయి ఓదార్చలేదు. వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా విధాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారమే తెలంగాణ ప్రథమ 2-3 స్థానాలలో రైతు ఆత్మహత్యలు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ కొత్తగా చనిపోతలేదు, రైతులు చనిపోతూనే ఉన్నారు, వాళ్ళ సమస్యలు అట్లే ఉంటున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టమైన మాట్లాడడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడారు కదా, మేమెందుకు మాట్లాడద్దంటే మాట్లాడుకోవచ్చు. కానీ ఒకటేంటంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు మీ బాధ్యతలు మర్చిపోయి అధికారం చెలాయించారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసారు. వాళ్ళు రైతులు కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు. రైతులు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ అంత పెద్ద మెజార్టీతో గెలిచేది కాదు. ఇక్కడ రెండోది ఏంటంటే, ఆంజనేయులు గారు, మీకు నేను కాంగ్రెస్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మీరు పదే కేసీఆర్నో లేకపోతే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే కొంతవరకు ప్రయోజనం ఉన్నది, అది వచ్చేసింది, మీ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తారు గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీరు ఎటువంటి రిలీఫ్ రైతులకు ఇస్తారు, ఏ విధంగా ఆదుకుంటారు, ఏ విధంగా భరోసా ఇస్తారు, ఏ విధంగా ధైర్యం చెప్తారు. ఇప్పుడు రైతులు నిజంగానే పంటలు ఎండిపోతున్నాయి, అది వాస్తవం. ఆ పంటలు మామూలుగా నీళ్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈసారి దుర్భిక్షము, ఇది వర్షాలు సరిగా పడలేదు. ఈవెన్ నేను అనుకుంటా 2 నెలల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా సీరియస్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నింటిని కూడా పరిగణలో తీసుకొని ప్రజలకు, రైతులకు, అటు ప్రజలకు కూడా ఏ విధంగా మేలు చేస్తారో దాని మీద మీరు ఫోకస్ పెడితే రాబోయే ఎన్నికల్లో కూడా మీకు ఫలితం ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, సో ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా ఎవరైతే మాట్లాడతారో కరెక్ట్గా చేస్తారో ఆ ప్రభుత్వాన్నే మేము ఎన్నుకుంటామని ప్రజలు ఎప్పుడు ఉంటున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ ప్రతిపక్షాలు మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి మంచి జరగదు. ముఖ్యంగా రైతులు ఈ రోజున పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి రైతుల వైపు ఆలోచించి ఏదో ఒక రకంగా రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి, అదేవిధంగా దాన్ని కన్నా ప్రభుత్వం బాధ్యతను తీసుకోకపోతే దాన్ని కేసీఆర్ బ్రహ్మాస్త్రంగా మలుచుకునే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే ఏంటి, ప్రజలైతే అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ 100 రోజుల పాలనలో ఏమీ కాంగ్రెస్ చేయలేదు, రైతులకు ఏమీ చేయలేదు అంటాం కాకుండా అంతకు ముందు నుంచి కూడా
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల వలనే ఈ రోజున ప్రజలకి కానీ రైతులకు కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పే ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్రకృతి వైపరీత్యం ఉన్న తప్పుగా దీన్ని చూడాలని, కానీ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అయితే ఏంటి, ప్రజలైతే ఏంటి చెప్తున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఏ రకంగా వాళ్ళ తీర్పును రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వబోతున్నారనేది తెలవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.